అసలు డబ్బులు ఏమి లేదని అట్టడుగు జీవితంలో చూసాము. ఏదో పేరు ప్రతిష్టల మా జీవితాన్ని రెండింటిని చూసాము గురుగారు. తర్వాత డబ్బు గల మనుషులతోటి మేము వర్క్ చేస్తున్నాము. అసలు డబ్బు లేని కూలి వాళ్ళతోటి వర్క్ చేసి వచ్చాం. అసలు డబ్బుని మనిషి మానవుడు ఎక్కడ పెట్టుకోవాలి? జేబులు పెట్టుకోవాలా? డబ్బులు నెత్తి మీద పెట్టుకోవాలా? డబ్బులు నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవాలా? ఈ సత్యం డబ్బుల్ని ఎలా వాడాలి మనిషి? డబ్బుల వల్ల మనుషులు ఎందుకు అహంకారం ఎదుగుతుంది? ఈ సత్యాన్ని మన ప్రేక్షక దేవుళ్ళందరికీ మీకు తెలిసిన అనుభవంలో మీ శైలిలో గురించి చెప్పండి గురుగారు. మీ తెలుగులో ప్రాస బాగా కలుస్తుంది. డబ్బు జబ్బు గబ్బు. డబ్బు ఉంటే జబ్బు గబ్బు. డబ్బు మీద ఆశ విపరీతమైతే అదొక జబ్బు. జబ్బు ఆ జబ్బు మనిషిని లేపుతుంది గబ్బు. గబ్బు పాయింట్. కానీ శ్రీమన్నారాయణుడిది మీరు ఒక చిత్రపటం ఎక్కడైనా చూసి ఉంటారు. ఆయన నాభికమలంలో బ్రహ్మ ఉంటాడు, నారద తుంబురులు అక్కడ ఉంటారు, ఆయన శేషశయనంలో ఉంటాడు, గరుత్మంతుడు వాహనం రెడీగా ఉంటాడు. ఇంతమంది ఉన్నా ఆయనకు లక్ష్మికి హృదయ స్థానం ఇచ్చాడు. అంత మాత్రం చేత ఆమెను నెత్తికి ఎక్కించుకోలే. నా కాళ్ళ దగ్గర పడి ఉండుని ఆమెను తన కంట్రోల్లో పెట్టుకున్నాడే కానీ ఈయన ఆయన కంట్రోల్లోకి పోలే. మనకందరికి కూడా అది ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ దర్జీ మహాశైలు ఇక్కడనే జోబు పెడతారు. మనకు హృదయ పెడతారు, ఎవరికి కూడా జోబు ఇక్కడనే ఉంటుంది. కానీ వాడు ఇక్కడే పెట్టుకొని అల్లాడిపోతున్నాడు తప్ప దానికి వాడు లొంగిపోయి ఇది సంపాదించేదానికి వక్ర మార్గాలు సక్ర మార్గాలు అన్నీ చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఆమెను పెట్టానో అక్కడ పెడితే అంతే బాగుంటుంది. లక్ష్మీ కదా అని తలకెక్కించుకుంటే జంబాసురుని వృత్తాంతం అవుతుంది. ఏంటి గురు జంబా? అది ఏంటి గురుగారు? అది దత్త చరిత్రలో మీకు ఆ కథ ఉంటుంది. ఒకసారి జంబాసురుడు అనే రాక్షసుడు బాగా విజృంభించి దేవతలందరినీ దేవలోకం నుంచి తరిమేస్తారు. అప్పుడు మమ్మల్ని రక్షించేది నువ్వు ఒక్కడివే దత్త ప్రభు, త్రిమూర్తాత్మకుడివి, సాక్షాత్ పరబ్రహ్మ రూపానివి, మమ్మల్ని కాపాడు అంటే నేను ఇంతకుముందు ఎత్తిన జన్మలు అవతారాలు అన్నీ వేరే. అక్కడ దుష్ట శిక్షణ, ఇక్కడ శిష్ట శిక్షణ. నేను అహింస పద్ధతిలో ఉంటాను, హింస చేయను, ఎవరిని కొట్టను, శిక్ష ఉండదు, శిక్షణ ఉంటుంది అని అంటే మరి మమ్మల్ని ఇంకా నువ్వు తప్ప ఇంకెవరు కాపాడతారు అంటే మీకు ఉపాయం చెప్తాను. వాడిని మళ్ళా ప్రేరేపించండి, నా దగ్గరికి వచ్చేటట్టు చేయండి. వీళ్ళందరూ పోయి మళ్ళీ వాడి మీద యుద్ధం ప్రకటిస్తారు. ఇప్పుడు తన్నులు తినిపోయి మళ్ళా వచ్చారా మీరు అని ఆయన ఎంటబడతాడు. వాళ్ళు ఆయన తప్పించుకున్నట్లు నటిస్తూ మహాత్ముడు ఉన్నటువంటి చోటుకు వస్తారు. ఆ సమయానికే దత్తుడు తన అంతర్లక్ష్మి అనేటువంటి అనగాలక్ష్మిని అక్కడ ప్రత్యక్షం చేపిస్తాడు. అనగాలక్ష్మిని చూడంగానే ఆ జంబాసురుడు, సన్యాసివి నీకెందుకురా ఇంత మంచి ఇది సంపద నీకెందుకు అనేసి ఆమెను తీసి నెత్తిన పెట్టుకుంటాడు. నెత్తిన ఎప్పుడు పెట్టుకున్నాడో దత్తుడు అంటాడు వానికి డబ్బు తలకెక్కింది, ఇంకేమీ కనపడదు, వాని బలం పనిచేయదు. ఆ మాట చెప్పంగానే ఈ దేవతలు వాణ్ణి కొట్టను మొదలు పెడతారు, చనిపోతాడు. తో లక్ష్మి ఇక్కడ వరకు ఉంటే ఓకే, కానీ నువ్వు దానికి లొంగినావంటే ఆమె అంటూ ఒక్కసారి నెత్తికెక్కిందా కళ్ళు కనపడవు. అహంకారం విపరీతంగా పెరిగిపోతుంది. నన్ను మించిన వాడు లేడు అనుకుంటాము. ఇంకా ఇంకా సంపాదించాలా అనే లోకంలోకే పోతాం. 1,00,000 అయింది 2 లక్షలు అయితే బాగుంటుంది, 1 కోటి అయింది 2 కోట్లు అయితే బాగుంటుంది, 100, 1000 ఇంకా దానికి లిమిట్ లేదు. అది ఇంకా అనేది కామా, అదంతే ప్రొసీజర్ జరుగుతుంది. నో పులిష్టం. లక్ష్మీతత్వము ఎక్కడ ఆమెను ఉంచాలనో మనం అక్కడ ఉండాలి. హ్యాబిట్ షుడ్ హ్యావ్ టు బి ఏ టూల్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. యు ఆర్ నాట్ సపోజ్ టు బికమ్ ఏ టూల్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది టూల్స్. అలవాట్లకు నువ్వు బానిస కారాదు, అలవాట్లను నీ చేతిలో బానిసగా నువ్వు వాడు. డబ్బుకు మనం బానిస కారాదు, డబ్బు మనకు బానిస అయి ఉండాలి. మంచి దానికి ఉపయోగించాలా, ఇంకోటికి సహకారము అన్నము పెట్టేదానికి ఆ డబ్బును వాడాలా. నీడా గూడు లేని వాడికి బట్ట లేని వాడికి ఇచ్చి నేను నీలాగా ఒకప్పుడు ఉన్నానన్న ధ్యాస ఉన్న మనిషి ఎప్పుడు ఆ పని చేస్తాడు. సంపదలో పుట్టి సంపదలో పెరిగిన వాళ్ళలో కూడా పరమాత్ముడు ఆ మార్పు అంటూ కలిగిస్తే ఎంతోమంది సంపదను తృణప్రాయంగా అట్లా వదిలేసి
లౌకిక జీవనంకు ఉంటూ ఆధ్యాత్మికంగా పరమోన్నతి చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మహానుభావులు ఉన్నారు. గుడ్. దాన్ని ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే దానికి రెస్పెక్ట్. మదనమోహన మాలవ్య లాంటి మహాశయుడు మనకు సంస్కృత విద్యాలయం కాశీలో ఉంది అంటే ఆ మహానుభావుడే. ఇల్లు బిచ్చమెత్తి డబ్బులు తీసి ఆ డబ్బుతో ఆ కాలేజీ కడితే ఈ రోజుకు మనం అక్కడ సంస్కృత విద్య ఇంకా భారతదేశంలో ఉన్నది అంటే ఆ మదనమోహన మాలవ్య పుణ్యం. ఆయన ఒకసారి ఆ లక్నో నవాబు దగ్గరికి పోయి సంస్కృత విద్యాలయానికి చందా ఇయ్యి అన్నాడు. ఆయన లక్నో నవాబు ముసల్మాన్. నన్ను పోయి అటువంటి కార్యానికి డబ్బు అడుగుతావా అని కాల్లో చొప్పు తీసి ఇసిరేస్తాడు. ఆయన చెప్పును క్రికెట్ బాల్ పట్టుకున్నట్టు క్యాచ్ పట్టుకొని మహాప్రసాదం మీ నుంచి నాకు ఇదే దొరికింది అని బయటకు వచ్చి నవాబు చెప్పును యాలం వేస్తాను అన్నాడు. గేటుకి అయిపోయారు. పోయి చెప్పాడు నీ మర్యాద బజార్లోకి పోయింది, నీ చెప్పును యాలం వేస్తాడారు. ఖుద్దు నవాబు వచ్చి 1,00,000 దీనారాలకు పాడి వాడి చొప్పు వాడికి తీసుకున్నాడు. వీడికి ధనగర్వము ఒక మహానుభావుడి మీద చొప్పు విసిరేస్తే ఆ చొప్పునే అలా వాడినాడు ఆ మహానుభావుడు మదనమోహన మాలవ్య. అనుకున్న దానికన్నా ఎక్కువ. ఆ చొప్పు విలువ ఎంత? సరే బంగారు చొప్పు అనుకున్న ఆ కాలంలో ఇక 1000, 2000, 10,000, 1,00,000 రూపాయలు పాడి తీసుకున్నాడు. నువ్వు చెప్తుంటే గురుగారు ఎలాంటి మనకి చెప్తుంటే నిజ జీవితంలో ఎలాంటి భగవంతుడు ప్రసాదించే ఎలాంటిది ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం ఫ్యామిలీలో ప్రసాదంగా తీసుకుంటే అది నీ వరంగా మారుతున్న సంగతి మీ నోటి నుంచి అర్థమవుతుంది గురుగారు. ఖచ్చితంగా. ఒకడు మనల్ని తిట్టాడు, వానికి మనం థ్యాంక్ యూ చెప్పాలి. నాలో ఇంకా ఏదో నువ్వు దోషం చూస్తున్నావు కాబట్టి నాకు ఈ ఛాన్స్ ఇచ్చావు, నేను ఆ దోషాన్ని సరి చేసుకుంటాను. అంటే మన లోపల మంచి ఎతికేవాడు మిత్రుడైతే మన లోపల తప్పులు ఎతికేవాడు శత్రుడు అంటే శత్రుడే గొప్పడు మిత్రుడు కంటే సత్యాన్ని. ఖచ్చితంగా. నిజంగా మిత్రుడు అంటాం. మిత్రుడు వేరే, సన్నిహితుడు స్నేహితుడు వేరే. సన్నిహితంగా ఉండి నీ యొక్క హితాన్ని కోరేవాడు స్నేహితుడు. మిత్రత్వం ఎంతసేపు దాని వెనకల ఏదో ఒకటి ఉంటుంది, ఆర్థికమో ఫైనాన్షియలో సంథింగ్ ఉండి తన అవసరాన్ని నీ చేత తీర్చుకునేకి నీ దగ్గరికి మిత్రత్వాన్ని చేస్తాడు. తన అవసరం తీరిపోయింది, ఆ మిత్రత్వం కట్టు. కానీ స్నేహితుడు సత్హితుడు, నీ హితాన్ని కోరేవాడు, నీ ఎదురుగా పొగిడేవాళ్ళు 100 మంది ఉంటారు, నీ తప్పుని ఎత్తి చూపించేవాడు నిజమైన స్నేహితుడు. స్నేహితుడు ఆ పేర్లోనే ఉంది. సత్హితుడు, నీ యొక్క మంచి హితాన్ని కోరేవాడు వాడు స్నేహితుడు. సత్హితుడు సత్యాన్ని వాదించాడు. గురుగారు గురుగారు మేము జనరల్గా నేను నాది అనే భావనే మనిషిని దుఃఖానికి గురి చేస్తుంది, మాటలో మార్పు చేపిస్తుంది, నాదనే తెలియని మమకారాన్ని బంధంలో అనుకున్నది. ఈ నేను నాదనే దాన్ని దేహంలో నుంచి ఎలాగ దాన్ని న్యూట్రల్ చేయాలి, దాన్ని ఎలా బయట ఎప్పుడు మనిషికి కనెక్ట్ అయింది. ఎందుకంటే పక్షులు జీవరాశులంటికి నేను నా అనే భావన ఏటికి లేదు. మనిషికి ఎక్కడి నుంచి ఏ సమయంలో ఇది క్రియేట్ అయ్యింది, దానివల్ల మనిషి పతనిస్తున్నాడు తప్ప ఏంటి ఎలా బయటపడాలి. అసలు ఇన్ని నేనులు ఉన్నాయా? నేను అనేది ఒకటే ఉందా? మిమ్మల్ని అడిగితేను నేను అంటున్నారు, ఆయన అడిగితేను నేను అంటున్నారు. ఎవరిని మీరు ఎన్ని వేల మందిని అడిగితే అన్ని నేనులు ఉన్నాయా? ఆ నేను అనే వరుడు ఒకటేనా? మహాతల్లి జిల్లెల్లమూడి అమ్మను ఒకసారి మేము అడిగాం, అమ్మ వీళ్ళంతా ఏమో రాజరాజేశ్వరి అంటారు, మా కళ్ళకేమో నువ్వు అన్నపూర్ణ, బలవంతంగా తెచ్చి నోట్లో కుక్కుతావు, అసలు నువ్వు ఎవరు? అన్ని నేనులు నేనైనా నేనురా అని. అన్ని నేనులు కలిపితే ఒక నేను ఒకటే. ఎవరికి వారు దాన్ని వాడుతున్నాం. ఈ భూప్రపంచంలో ఉండే ఇప్పటి ఉన్న జనాభా 800 కోట్ల జనాన్ని అడిగితే ఆ పశుపక్షులకు లేని విచక్షణ వీడికి ఉండి ముందు నేను అంటున్నాడు, తర్వాత నాది అంటున్నాడు, నాకు అంటున్నాడు. ఈ నాకు అని నాక్కోవడంలో పతనం దిక్కుపోతున్నాడు.
మీ తెలుగు మాటలు భలే అద్భుతంగా ఉంటాయి, చిన్న చిన్న మాటల్లో ఆ, అద్భుతమైన అర్థాలు. నాకు అనడము ఒక అర్థము, ఆ, నాకడము ఒక అర్థమే. ఎంతసేపు నాకోవడంలోనే ఉన్నాడు కాబట్టి ఆ. వీడికి ఎప్పుడు తృష్ణ తీరదు. ఓ. ఏదో రుచికరమైన పదార్థం తిన్నాడు, అది బాగుంటే వాడు ఏం చేస్తాడు, పట్టుకొని నాకుతాడు. తాగుతాడు ఏళ్ళేళ్ళని అది తీరిపోయినా నాకుతాడు. కుక్క ఎముకను కొరికినట్టు. కురికి నిద్రొస్తుందని దాని పండ్లలో నుంచి వచ్చే రక్తమే. అది ఆహా బాగుంది, టేస్ట్గా ఉందని మింగుతూ ఉంటుంది.